నమస్కారం సిటీ బులెటిన్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ మంచిర్యాల జిల్లా కేంద్రం టీవీ షోరూంలో స్టాక్ లేదన్నందుకు వీరంగం సృష్టించిన మందుబాబు షోరూంలో నగ్నంగా తిరుగుతూ హల్చల్ చేసిన తాగుబోతు యజమాని ఫిర్యాదుతో అదుపులోకి తీసుకున్న స్థానిక పోలీసులు తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి అరుదైన అవార్డును అందుకున్న రామకృష్ణపూర్ ఏరియా ఆసుపత్రి ఉత్తమ కాలుష్య నివారణ చర్యలు చేపడుతున్నందుకు వైద్యాధికారునికి అవార్డు అందజేసిన నియంత్రణ మండలి అధికారిని వాణిప్రసాద్ తాండూరు మండలం నల్లవాగు ప్రాజెక్టులో చేపలు పట్టే హక్కుల కోసం గొడవ పడుతున్న రెండు కుల సంఘాలు ప్రాజెక్టు వద్ద టెంటులు వేసుకుని నిరసన వ్యక్తం చేస్తున్న తాండూరు అచ్చలాపూర్ గ్రామాలకు చెందిన బెస్తా మరియు ముదిరాజులు మంచిర్యాల పట్టణంలో లడ్డా డిజిటల్ షోరూంలో టీవీ కొనడానికి వచ్చిన వ్యక్తి షాపు యజమాని కోరిన టీవీకు మంచిర్యాల పట్టణంలో లడ్డా డిజిటల్ షోరూంలో టీవీ కొనడానికి వచ్చిన వ్యక్తి షాపు యజమాని కోరిన టీవీలు స్టాక్ లేదనడంతో మద్యం మత్తులో పట్టపగలే చుట్కలు చూపించాడు. వివరాల్లోకి వెళితే 2 రోజుల క్రితం సదరు మందుబాబును కోరిన టీవీ 2 రోజుల తర్వాత వస్తుందని షోరూం యజమాని చెప్పగా మళ్లీ 2 రోజుల తర్వాత మద్యం తాగి వచ్చిన మందుబాబు మత్తులో బట్టలు తీసి నగ్నంగా షాపులో తిరుగుతూ వీరంగం సృష్టించాడు. అతని కుటుంబ సభ్యులు షాపు నిర్వాహకులు నచ్చజెప్పినప్పటికీ వినకుండా హల్చల్ చేశాడు. షాపు యజమాని 100 నెంబర్కు ఫిర్యాదు చేయడంతో స్థానిక పోలీసులు మందుబాబును అదుపులోకి తీసుకుని స్టేషన్కు తీసుకెళ్లడం జరిగింది. ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకల్లో భాగంగా తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి హైదరాబాద్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో సింగరేణి సంస్థకు చెందిన రామకృష్ణపూర్ ఏరియా ఆసుపత్రికి 2023 ఆర్థిక సంవత్సరంలో కాలుష్య నివారణ చర్యలు చేపట్టినందుకు గాను రాష్ట్ర అవార్డును అందజేశారు. ఈ సందర్భంగా కాలుష్య నియంత్రణ మండలి ఐఏఎస్ అధికారి వాణిప్రసాద్ చేతుల మీదుగా రామకృష్ణపూర్ ఆసుపత్రి అదనపు ఇన్ఛార్జి వైద్యాధికారిని ఉషారానికి అందజేయడం జరిగింది. ఏరియా ఆసుపత్రిలో ప్రతిరోజు సిరంజీలు, ఖాళీ బాటిళ్లు తదితర వాడిన వైద్య పరికరాలు భద్రపరిచి రీసైక్లింగ్ కొరకు సంస్థలకు అందజేయడం, అంతేకాకుండా మురుగునీటిని శుద్ధి చేసి మొక్కల పెంపకానికి ఆ నీటిని వాడి ఏరియా ఆసుపత్రి పరిసరాల్లో పచ్చదనాన్ని పెంచడం జరిగింది. అయితే మనకి మేడంకి మొన్న అవార్డు రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ విషయంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి గ్రీన్ ఛాంపియన్షిప్ అవార్డు ఇచ్చారు మనకి. ఇది మేమందరం తీసుకున్నంత గొప్పగా చాలా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. మేడం మా స్టాఫ్ తరపు నుంచి అందరి తరపు నుంచి మీకు కంగ్రాచులేషన్ చెప్తున్నాం మేడం. తర్వాత ఇంకొకటి మేము కూడా ఇంత పర్ఫెక్ట్గా చేయడానికి ఎట్లా వీలైందంటే ప్రతి సంవత్సరము మేనేజ్మెంట్ మమ్మల్ని బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్కి క్లాసులకి పంపించడము, దాన్ని మేము నేర్చుకొచ్చి మిగతా వాళ్ళందరికీ కూడా మేము చెప్పడం జరుగుతుంది. దాంతో వాళ్ళు కూడా అవేర్నెస్ పొందుతున్నారు. దానివల్ల అందరూ సేఫ్ జోన్లో ఉండడానికి వీలైతుంది. కాబట్టి వన్స్ అగైన్ వీఆర్ థ్యాంకింగ్ ఫర్ మేకింగ్ అస్ ఇన్ సేఫ్ జోన్. థ్యాంక్ యూ మేడం అండ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మందమరి ఏరియా జనరల్ మేనేజర్ ఏ మనోహర్ ఆసుపత్రి సిబ్బందిని, వైద్యాధికారులను ప్రత్యేకంగా అభినందించారు. అలాగే సింగరేణి ఏరియాలో మురుగునీటిని శుద్ధి చేసి పచ్చదనాన్ని కాపాడే విధంగా వినియోగించుకుంటున్నందుకు కాలుష్య నియంత్రణ మండలి అధికారులు సింగరేణి ఏరియా మేనేజర్ను, అధికారులను అభినందించారు. వాటర్ని ప్యూరిఫై చేసే మెథడ్ అండి, వన్ ఆఫ్ ద మెథడ్ అన్నట్టు. మనము హాస్పిటల్ నుంచి వేస్ట్ వాటర్స్కి మొత్తం వేస్ట్ వాటర్ అంతా మనకి
ఈ చెంబర్లో కలెక్ట్ అవుతాయి, కాలువ మూలం వచ్చేస్తుంది. అన్ని ప్లేస్లో దోబి ఉతికిన నీళ్లు, సిఎస్ఎస్డి అని సెంట్రల్ స్టెరైల్ డిపార్ట్మెంట్ ఉంటుంది, అక్కడ వేడి చేసి ఆవిరై వచ్చిన నీళ్లు, ఇంకా పేషెంట్స్ వాడుతున్న నీళ్లు, అవన్నీ కాలువ మూలంగా మనకి ఈ డ్రైనేజ్లో కలెక్ట్ అవుతుంది. కలెక్ట్ అయిన తర్వాత దీన్ని ఒక 4-5 ట్రీటింగ్ ప్రాసెస్ ఉంటుంది అన్నట్టు. ఒక దాంట్లో వెళ్ళడం, దాంట్లో కొన్ని మందులు కలపడం, అక్కడి నుంచి సిలిండర్కి వెళ్ళడం, సిలిండర్ నుంచి దాంట్లో కొన్ని మందులు కలపడము, ఇవన్నీ మొత్తము వెళ్ళి లాస్ట్కి మనకి ప్యూరిఫై అయిపోయి ఒక స్లడ్జ్ అనేసి ఫామ్ అవుతుంది. స్లడ్జ్ అంటే ఒక వేస్టేజ్, నీళ్ళల్లోంచి నీళ్లు సపరేట్ చేసి ఆ నీళ్ళలో ఉన్న వేస్ట్ మురికి అంతా సపరేట్ తీసేస్తుంది. ఆ స్లడ్జ్ అనేది మనకి సపరేట్గా దీంట్లో తీస్తాము. ఆ స్లడ్జ్ మనము చెట్లకి పెరగడానికి వాటికి అంతా మనము మాన్యూర్ లాగా వాడుకోవడానికి, చెట్లు చాలా బాగా మంచిగా పెరుగుతాయి వాటితోటి. ప్యూర్ వాటర్ అంటే టెస్ట్ చేసి క్లీన్ అయి వచ్చిన వాటర్ని మనము చెట్లకి వాడుతున్నాము. తర్వాత ట్యాంక్లో చిన్న ట్యాంక్లో నింపి పెడితే అట్ ప్రజెంట్ మనకు తెలుసు చాలా ఎండలు మనము అనుభవిస్తున్నాము. అవి ఏమవుతున్నాయంటే ఇవి చిన్న జంతువుల వాటికి తాగడానికి, వాటికి పక్షులకి వాటికంతా చాలా సంతోషంగా అవి తాగి మనల్ని ఒక విధంగా ఆశీర్వదించి వెళ్తున్నాయి. ఇప్పుడు చూసారంటే ఎండాకాలంలో మీకు ఇంత పచ్చగా ఎక్కడ కూడా కనిపించదు చెట్లు. అంత నీళ్లు వాడాలంటే ఈ వేస్టేజ్ వాటర్ తోటే మేము వాడాం కాబట్టి చక్కటి పచ్చదనం అనేది హాస్పిటల్లో వచ్చింది. ఇవన్నీ మేము మెయింటైన్ చేస్తున్నామంటే మాకు అండగా ఉండి మమ్మల్ని ఇంత దూరం తీసుకొచ్చిన వారు మా ఏసీఎంఓ గారు. కాబట్టి మేడంకి ఒక మంచి అవార్డు ఇచ్చారు. థ్యాంక్ యూ అండి, కంగ్రాచులేషన్ మేడం. అచలాపూర్ గ్రామంలోని నల్లవాగు ప్రాజెక్టులో చేపల కోసమై తాండూరు మరియు అచలాపూర్ బెస్తా మరియు ముదిరాజుల మధ్య గొడవ తారాస్థాయికి చేరుకుంది. ఒకవైపు అచలాపూర్ గ్రామస్తులు ఈ ప్రాజెక్టులో భూములు కోల్పోయింది మేమేనని, ఈ ప్రాజెక్టుపై ఎలాంటి అధికారం ఉన్నా మాకే ఉంటుందని, వేరే గ్రామం నుండి వచ్చి ఇక్కడ చేపలు పట్టడానికి ప్రయత్నిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని, తమ గ్రామస్తులకు న్యాయం జరిగేలా చూడాలని ఎన్నిసార్లు ఏడి సత్యనారాయణకు తెలిపినా పట్టించుకోవడం లేదని వాపోయారు. మరోవైపు ఒకే మండలంలో ఉన్నందున అందరం కలిసి చేపలు పట్టుకుందామని, ఎలాంటి గొడవలు వద్దని, అందరం ఒకటే కులానికి చెందిన వారం కాబట్టి కూర్చొని మాట్లాడుకుందామని తాండూరు గ్రామ ప్రజలు తెలుపుతున్నారు. గొడవ జరుగుతుందని తెలిసి సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇరు వర్గాల మధ్య గొడవలు జరగకుండా చూస్తున్నారు. చేపల మమ్మల్ని పట్టుకొని ఇస్తలేరు. మా వాళ్ళు ఎవరైనా కూరకు ఒక వల వేసినా కూడా పోలీస్ స్టేషన్ ఫోన్ చేసి పోలీసు వాళ్ళు వచ్చి మా వాళ్ళని తీసుకొని పోవుడు, మళ్ళీ మాట్లాడు ఇడిపించుకొని రాకట. వీళ్ళు వచ్చి చేపలు పట్టుకోవచ్చు అట, కానీ మేము పట్టుకోరాదట. మా ఊరి భూములు పొలాలు మా ఊరోళ్ళవి, చెరువు నీళ్ళు ఉన్నది, భూమి మా ఊరోళ్ళది. వాళ్ళకు మాకు ఏ సంబంధం లేదు. వాళ్ళకు పాలు కావాలంటారు, మాకు సభ్యత్వాలు ఉన్నాయి, మాకు సొసైటీ కావాలి. ఇప్పుడు ఏడి రావాలి ఇక్కడికి, ఏదైనా కూడా మాకే కావాలి. చెరువు చేపలు మేమే పట్టాలి తప్ప తాండ్రులకు పాలు ఇయ్యము, పట్టనియ్యము. ఆడోళ్ళ పానాలు మగోళ్ళ పానాలు ఇక్కడ పోయినా మంచిదే. ఇవాళ ఒక్కరోజు కాదు, ఇంకా 8 రోజులైనా ఇక్కడ ఉండమన్నా ఉంటాం, కానీ పాలు మాత్రం వాళ్ళకి ఇచ్చే సమస్య లేదు. మేము మాకు భూములు లేవు, జాగాలు లేవు. మా దాంట్లో ఒక్క మా భర్తలకు కాకుండా, మా అత్తమామలకు కాకుండా, మాకు పుట్టిన పిల్లలకు కూడా ఒక్కరికి కూడా జాబ్ కూడా లేదు. మేము బతికేదే దీనికోసం. ఇదే మాకు కాకుండా చేస్తే మేము బతుకుడు ఎట్లా చెప్పు? ఇప్పుడు వాళ్ళకు బొచ్చడు చెర్లు ఉన్నాయి, వాళ్ళు ఇక్కడికి రావాల్సిన అవసరమే లేదు. మరి పోనీ మమ్మల్ని రమ్మన్నలు, మేము వచ్చే వరకు కూడా చెర్ల దొరకకుండా ఆగాలి కదా. మేము వచ్చే వరకు కూడా చెర్ల వచ్చినాక మేము వాళ్ళతో లొల్లి పెట్టినాం, పెట్టలేదు అంటలేము, ఖచ్చితంగా లొల్లి పెట్టినాం. కావాలంటే ఇప్పుడు కొట్ట కూడా కొడతాం అంతే. ఆ పరిస్థితి అన్న చేస్తాం, కానీ ఇక్కడి నుంచి పోయేది లేదు. చెరువు మేము చేపలు మేమే పట్టాలి, వాళ్ళు ఎవరు పట్ట కూడా పట్టాలి. తాండూరు మన మండల చెరువు ఇది, నల్లవాగు చెరువు. ఇది మాకు వాళ్ళకు అందరికీ సంబంధం పుట్ల చెరువు ఇది. మేము చాలాసార్లు కవర్ చెప్పినాం, వాళ్ళు మాట్లాడినాం, అన్నిసార్లు చెప్పినాం. ఒక్కసారి సార్లు అర్థం లేదు, మాత్రం మాట్లాడలేదు. నేను 2-3 సార్లు వస్తాను, కనీసం నాకు ఊరికి పెద్ద మనిషి వచ్చిందంటే రెస్పాన్స్ చేయలేదు, మాకు మాట్లాడలేదు. చాలాసార్లు మేము చెప్పి కవర్ పంపినాం. నిన్న 4 సార్లు పంపినా ఇక్కడికి. ఎందుకు మీరు రండి అందరం కలిసి పట్టుకుందామని. మేము అందరం కలిసి పట్టుకుందాం, సగం అందరూ సగం పోలే, మీకు సగం మాకు సగం, మేము పట్టినా మీకు సగం మాకు సగం ఇచ్చిపోతాము అని చెప్పినాము. లీజ్ అమౌంట్ కట్టమంటే ఆ లీజ్ అమౌంట్ కట్టలేదు. కట్టిన దాదాపు 2-3 లక్షల రూపాయలు చాలా వేరే ఇంకా విలేజ్ చెర్లు ఉంటాయి, అంటే సొసైటీకి సంబంధించిన చెర్లు. అవి చెప్పమన్నా అవి ముట్టులేదు, అవి కట్టలేదు. అన్ని విధాలా మమ్మల్ని ఇట్లా ఇబ్బంది పెట్టుడు, ఇదే టార్చర్ చేసుడు. పట్టినాక ఆటోలను పట్టుకొని రాకుండా గొడవ చేసుడు. చాలా మేము మా బెస్ట్ వాళ్ళు ఇక్కడ ఆర్థికంగా అందరూ లేని వాళ్ళే, చేపల మీద డిపెండ్ అయ్యి బతికేటోళ్ళు. ఇక్కడ ఉద్యోగాలు మా చెర్లు అక్కడ వర్షం మీద ఆధారపడ్డ చెర్లు. ఇక్కడ వర్షాలు మొత్తం ఈసారి మొత్తం సీడ్ మొత్తం చనిపోయి కనీసం మంచిగా 10 కిలోల చేపలు దొరకలే చెర్ల.
బతకడానికి లేదు, ఒక చెరువు ఉన్నది, అందరూ పొత్తులో పట్టుకొని బతుకుదామని అనుకునేసరికి నిన్న చెప్పిన వాళ్ళ ఊర్లకు సహా మళ్ళీ పంపించినాం నలుగురిని. అలా చెప్పినాం వస్తూ మాట్లాడదామనేసరికి అలా చూడలేదు. మేము వచ్చినాక అలా చెరువు గొడవ అయితే ఆడోళ్ళు మొగలు మీదికి అట్లు ఇష్టం కొట్టుడు గీసుడు అన్ని అంగడంగా చేస్తాను. నా పేరు శంకర్, ఉచ్చిలాపూరు గ్రామం, తాండ్ర మండల్, మంచిరాలు. ఇదే చెరువు కోసం 10 సంవత్సరాల నుండి ఇదే కథ నడుస్తూనే ఉంటాను. 7 సార్లు వచ్చిండు, టెస్ట్ చేసిండు, మాకు ఏం స్పందన ఇచ్చే లేదు. ఏం అడిగినా కానీ అత్తన పల్లెరాబాయి మీరు లొల్లి పెట్టుకోకు లోటారా పెట్టుకోకు అని చెప్పాడు. ఉమ్మంటే ఏది ఉన్నా కానీ వాళ్ళ తాండ్రోళ్ళు వచ్చాడు. వచ్చిన కొద్ది మేము చేపలు పడిన కొద్ది పోయి ఎస్ఐ సాబు పోలీసులకు ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి మమ్మల్ని పట్టుకపోవడా గంతే చేయడు. గంతే కానీ ఇప్పటికీ ఏం చేసేది లేదు. ఘర్షణ కూడా నిన్న కూడా ఇట్లనే చెప్పినాం. నిన్న చెప్పిన తర్వాత సిఐ సాబు ఫోన్ చేసిండు, సోటా వీడియో మీద పోకులి లొల్లి పెట్టుకోకలు ఏదన్నా ఉంటే పరిష్కారం మనం చేసుకునే రల్లి మేలికి మేము కూడా వాళ్ళని కూడా పిలిపించిన తర్వాత మీరు కూడా వచ్చి మాట్లాడుకోవాలని చెప్పిన తర్వాత కూడా మా మాట వాళ్ళ మాట వినకుండా కూడా వీళ్ళు తాండ్రోళ్ళు వచ్చి రోజు వచ్చి చెర్ర చేపలు పట్టడానికి సిద్ధంగా అయిన తర్వాత ఆ వలలు ముందుకు వచ్చి ఇక్కడ పెట్టి కుప్ప పెట్టి మళ్ళీ ఇది దందకు దిగినాం. కానీ ఇప్పటికీ మేము ఏం చేసినా కానీ వాళ్ళు అత్తడేమే కానీ చేసుడే కానీ మాకేం చేసుడు లేదు, ఏం చెప్పుడు లేదు, ఏం లేదు. మాకు ఉమ్మంటే న్యాయం జరిగేం వచ్చేది లేదు. ఇది 15-20 సంవత్సరాల పాటు ఇచ్చిన కథ నడుస్తుంది. దానికి ఏం చేసేది లేదు, ఏం లేదు. ఇలా కావాల్సుకొని లొల్లికి దిగితే వాళ్ళు వచ్చాక మేము రాలేదు. ఇప్పుడు వచ్చిన తర్వాత ఎస్ఐ సాబ్ చెప్పిన తర్వాత సిఐ చెప్పినాక బిడ్డ మీరు వచ్చాక హోకుల్లి వాళ్ళు వచ్చినాక చీర దిగినా కానీ మేము పరిష్కారం మేము చేస్తాం, మీరు హోకురా బిడ్డ అంటే వాళ్ళ మాటని ఇప్పటిదాకా కూడా వాళ్ళు మేము ఏమలేదు. వాళ్ళు వచ్చిన తర్వాత మొత్తం వాళ్ళని గుంజుకొని అక్కడ కుప్ప పెట్టాం. అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి ప్రజల సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యే కోవాలక్ష్మి, ఎమ్మెల్సీ దండే విఠల్లు అన్నారు. కొమరంభీం జిల్లా తిర్యాని మండలంలోని మండల పరిషత్ పాలక మండలి చివరి సర్వసభ్య సమావేశాన్ని తిర్యాని ఎంపీపీ మర్సుకుల శ్రీదేవి అధ్యక్షతన శుక్రవారం రోజు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారిని తిర్యాని ఎంపీపీ మర్సుకుల శ్రీదేవి, జెడ్పీటీసీ ఆత్రం చంద్రశేఖర్, మండల ఎంపీటీసీలు, అధికారులు శాలువాలతో సన్మానించారు. అనంతరం సమావేశంలో వారు మాట్లాడుతూ అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి మండలంలోని సమస్యలను తెలుసుకుని ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని పేర్కొన్నారు. మండలంలో ముఖ్యంగా నీటి సమస్యతో పాటు అంతర్గత రోడ్ల సమస్య ప్రధానంగా ఉన్నాయని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మండలంలోని మారుమూల ప్రాంతాలకు రోడ్లు నిర్ణయించే విధంగా ప్రణాళిక రూపొందించినప్పటికీ అటవీ శాఖ అధికారులు అనుమతులు రాక పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయని తెలిపారు. ఈ నెల 10వ తేదీ సోమవారం రోజున అన్ని శాఖలతో సమావేశం నిర్వహించి మారుమూల గిరిజన ప్రాంతాల సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు చేపడతామని తెలిపారు. ఇంకా కొన్ని గ్రామాలలో బోర్లు, తిర్యాని టు 3 ఇంక్లైన్ వరకు బీటీ రోడ్డు సమస్యను త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మండలంలోని కొన్ని గ్రామాల్లో అంగన్వాడీ కేంద్రాలు లేకపోవడం మరియు సిబ్బంది కొరత, అటవీ శాఖ అధికారులు అనుమతులు, విద్యుత్ సమస్యలపై అధికారులకు తగు సూచనలను చేశారు. మరో నెలలో పదవీకాలం పూర్తి చేసుకోబోతున్న మండల పరిషత్ పాలక వర్గానికి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తిర్యాని జెడ్పీటీసీ ఆత్రం చంద్రశేఖర్, వైస్ ఎంపీపీ కోవ పార్వతి, పీఏసీఎస్ చైర్మన్ చుంచు శ్రీనివాస్, ఎంపీడీఓ మల్లేష్, వివిధ శాఖల అధికారులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. కానీ అక్కడ చిన్న చిన్న ఏం ప్రాబ్లమ్స్ వల్ల ఒకరోజు పోతున్నాయి, ఒకరోజు లేదు. కాబట్టి అవన్నీ కూడా చూడాల్సిన బాధ్యత జైలది టీలది. కాబట్టి మీకు కంపల్సరీ ఈ మీకు సీజన్ వచ్చేసరికి ఇంకో అడిట్ ఇంచుమించు 10 రోజులు అనుకోండి. ఈ 10 రోజుల్లో మీరు కంప్లీట్ చేయండి. ఎందుకంటే వర్షాకాలంలో పాపం వల్ల మనకు మురికి నీళ్ళు రావడము, మళ్ళీ చల్లలు రావడము, వాళ్ళకి మలేరియా రావడము, అటువంటి వ్యాధులు రాకుండా మంచి స్వచ్ఛం వాళ్ళ నీళ్ళు మంచిగా ఉంటేనే, వాళ్ళ తాగే నీళ్ళు మంచిగా ఉంటేనే వాళ్ళకు ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి మీరు అందరూ కూడా అధికారులు, మనం అందరం కూడా కలిసి పనిచేస్తేనే మనం ప్రజలకి సేవ చేసిన వాళ్ళం అవుతాం. మనకు ప్రజల్లో సేవా భావం అనేది మనము కొట్టాట కాదు. ఇక్కడ ఒకరికి మనం వ్యక్తిగత కొట్టడం కాదు. మీరు కానీ మేము కానీ అందరూ కూడా మరి ప్రజాప్రతినిధులు అందరూ మేమందరూ కూడా ప్రజలు ఓటేసి గెలిచిన వాళ్ళము. మీరందరూ చదువుకుంటే ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఎక్కడెక్కడ నుంచి మీరు ఉద్యోగాలు ఇక్కడ చేస్తున్నారు. వేరే ప్రాంతం నుంచి కూడా వచ్చి మా ప్రాంతంలో కొమరంభీం జిల్లాలో. కాబట్టి మీరందరూ ఇక్కడ ఈ ప్రాంతంలో మామూలు ప్రాంతం కొంత ఇబ్బందికరమైన ఉన్నా కూడా మీరందరూ ఆ ఇబ్బందులు కొంచెం తట్టుకొని మీరు పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఏదేమైనా కూడా మనము ఈ ప్రాంతంలో ఉన్న వాటికి వాళ్ళందరూ కూడా నీళ్ళ ప్రాబ్లం కావచ్చు, లేకపోతే రోడ్స్ కావచ్చు, లేకపోతే ఇంకా హాస్పిటల్ డాక్టర్స్ కావచ్చు. ఇప్పుడు మనకు ఆగస్టు సెప్టెంబర్లోనే మనకు ఎక్కువగా వ్యాధులు వస్తాయి. అంటే జూన్ స్టార్ట్ అయింది. జూలై ఆగస్టులో ఎక్కువ వ్యాధులు వస్తాయి.
రాత్రులు కానీ ఎదురుతున్నారు కానీ అట్లాంటి వార్తలు వస్తాయి. కాబట్టి అక్కడక్కడ మన పల్లెటూరులో కూడా మా వాళ్ళు ఎక్కువ ఈ ఆదివాసీ ప్రాంతం కాబట్టి వాళ్ళ హాస్పిటల్కి రారు. కాబట్టి మీరు చిన్న చిన్నగా అక్కడ ఏజెంట్స్కొని కానీ డాక్టర్స్ ఇద్దరు పోయి అక్కడ ప్రతి ఒక్క ప్లేస్కి మీరు టాబ్లెట్స్ ఇవ్వడం కానీ లేకపోతే అక్కడ చిన్నగా మీరు క్యాంపు పెట్టుకోవడం అట్లాంటివి చేస్తే లోపల ప్రజలకు అవసరమైనటువంటి ఎమర్జెన్సీ పనులు కొన్ని ఉంటాయి. అదేవిధంగా ఎంతో కాలం నుంచి పెండింగ్ ఉన్నటువంటి పనులు ఉంటాయి. అన్నీ కూడా ఈ వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా లోపల కూడా అన్ని దృష్టి పెట్టాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముఖ్యంగా ఈరోజు గమనించింది ఏంటంటే చాలా శాఖల్లో సిబ్బంది కొరత ఉంది. ముఖ్యంగా వైద్య ఆరోగ్య శాఖలో ఉన్నది, అంగన్వాడీ టీచర్లు లేరు, ఏఎన్ఎంస్ లేరు, పాఠశాలల్లో కూడా విద్యాబోధనలో కూడా పిల్లలున్నా కూడా అధ్యాపకులు లేరు. ఇందాకే మన సిఆర్పీలు తీసుకున్నాం కూడా మేము కలెక్టర్ గారికి ప్రత్యేకంగా మేము అందరం కూడా చెప్తాము. అది ఎంపీడీఓ గారి నుంచి కూడా మన ఈరోజు జరిగినటువంటి మీటింగ్ మినిట్స్ కలెక్టర్ గారిని చెప్పండి. ముఖ్యంగా ఎక్కడైతే డెఫిషియన్సీ ఉందో గవర్నమెంట్ ఆఫీసర్స్ తప్పనిసరిగా కూడా ఈ 3 శాఖల్లో వైద్య ఆరోగ్య విద్యాశాఖ అదేవిధంగా పోతే మన అంగన్వాడీ సెంటర్లు వీటిలో మనం తక్కువగా అందరూ నియమించుకోవాలని చెప్పేసి అది తప్పనిసరి కలెక్టర్ మనం కోవడం జరుగుతుంది. రెండు గతంలో సర్పంచ్ ఉన్నప్పుడు మరి ఆ గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలు కానివ్వండి, ఆ పంచాయతీలో సమస్యలు అధికారుల దృష్టికి తీసుకొచ్చేవారు. ఇప్పుడు మరి సర్పంచ్ పర్యకాలం తర్వాత అయిపోయింది, 6 నెలలు అయింది. స్పెషల్ ఆఫీసర్లు పంచాయతీ సెక్రటరీలో మరి ఈరోజు ఎంపీ గారు కూడా లేదు. కాబట్టి మనకు ప్రతి గ్రామంలో ఏ సమస్య ఉందో కూడా సంపూర్ణంగా తెలవగా ఆ సమస్యల గురించి కూడా మరి ఎంపీడీఓ గారు తెప్పించుకొని ఆ సమస్యల పరిష్కారం దృష్టిగా కూడా మీరు పనిచేయాలని చెప్పి కోరుతూ, అదేవిధంగా ముఖ్యంగా ప్రజాప్రతినిధులు అనే వాళ్ళ ప్రజలకి అదేవిధంగా ప్రభుత్వానికి కూడా అనుసంధానం అవుతాం. నిత్యం కూడా ఈ రోజున మనం ప్రజాప్రతినిధులు ఎవరైనా కొంచెం ఆవేశంగా మాట్లాడినా కేవలం ఏంటి అంటే ఒక బాధ, ప్రజా సమస్యలు తీర్చలేకపోతున్నామే. గతంలో మాట్లాడినటువంటి మీటింగ్లలో కొన్ని సంవత్సరాల నుంచి చెప్పే కూడా ఇప్పుడు తీరలేదు. ఉదాహరణకి ఇంద్రావరం ఫారెస్ట్ అనేది అందరికీ తెలిసింది. రాష్ట్ర అటవీ శాఖ అనేది కేంద్ర పరిధిలో ఉంటుంది. మీరు కూడా ఎందుకు మాట్లాడే గతంలో మన జిల్లా నుంచి అటవీ శాఖ మంత్రి ఉన్నారు, మాకు కూడా క్షుణ్ణంగా తెలుసు. కానీ స్టేజ్ పర్మిషన్ వచ్చినాక కూడా సిఐఏ హ్యాండ్ ఓవర్ చేయడానికి కూడా ఇంత కాలం పట్టింది. 2018 నుంచి ఉన్నటువంటి పర్మిషన్లు 2024 6 సంవత్సరాల నుంచి ఉన్నాయంటే అటువంటివి కూడా కొంచెం దృష్టి పెట్టవలసిందిగా ఉన్నారు గారు, కోఆర్డినేటర్ గారు. అదేవిధంగా ప్రజలు చెప్పేది కొంచెం సీరియస్గా తీసుకోవాలని మా విజ్ఞప్తి. ఎందుకంటే నిత్యం మేము ప్రజల్లో ఉంటాం. ఈ గతంలో సర్పంచులు కానివ్వండి, ఇప్పుడు ఎంపీటీసీలు డిప్యూటీసీలు కానివ్వండి, మీరు ప్రజల్లో ఉంటూ లోపల స్థానికంగా ఉంటారు. కానీ ఎవరైనా కూడా ఏదైనా సమస్య వస్తే గతంలో గ్రామాల్లో సర్పంచ్లకి ఎంపీటీసీకి డిప్యూటీసీకి ఫోన్ చేస్తారు. కొన్ని 100 ఫోన్ కాల్ తీసుకుంటూ ఉంటారు. కొన్ని బాగా సమస్యలు తీర్చలేకపోయినా, కొన్ని అధికారులు చెప్పినా కూడా దృష్టి పెట్టలేదు, పట్టించుకోలేదని ఒక బాధపడి వాళ్ళకి కొంచెం ఆవేశంగా మాట్లాడతారు. దయచేసి ఏది కూడా మీరు దృష్టిలో పెట్టుకుని ప్రజాప్రతినిధులు చెప్పేవాడిని కొంచెం సీరియస్గా తీసుకోవాలన్నా. ఈ మారుమూల ప్రాంతంలో మీరందరూ కూడా సమర్థవంతంగా పనిచేస్తున్నారు, దానికి మేమందరూ కూడా అర్థం చేసుకుంటున్నాం. కానీ ప్రజలకి ఇంకొంచెం కూడా అవసరమైన విధంగా మీరు కూడా చేరుకుని ప్రజాప్రతినిధులు కూడా దగ్గర గౌరవించి చెప్పే సలహా సూచనలు కూడా పాటించాల్సిందిగా మీరందరినీ కోరుతూ, ఒకసారి ఈ రోజున పదవీకాలం వచ్చే నెలలో పదవీకాలం పూర్తి చేసుకుంటున్నటువంటి ప్రజాప్రతినిధులందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు, ధన్యవాదాలు. తప్పనిసరిగా తిరిగి మీ అందరినీ కూడా నా పదవీకాలంలో ఇదే హాల్లో కలుసుకుంటానని నాకు ఒక నమ్మకం చేసుకుంటూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు, ధన్యవాదాలు. మంచిర్యాల లలిత సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని నేటితో ముగియనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో గత 55 రోజులుగా లలిత సేవా సమితి ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు వేసవి కాలంలో మంచినీరు, మజ్జిగతో నిరంతరం సేవలు అందించినట్లు నిర్వాహకులు తెలిపారు. శుక్రవారం రోజున జిల్లా కేంద్రంలో వెంకటేశ్వర థియేటర్ ఎదురుగా శ్రీ రామాంజనేయ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ షాప్ ఎదురుగా ఏర్పాటు చేసిన చలివేంద్రం నేటితో ఆఖరి రోజు కావడంతో ప్రత్యేకంగా పట్టణ ప్రజలకు అమ్మవారి ప్రసాదం పులిహోర, దద్దోజనం, సిరా, శనగలు, అంబలి, మజ్జిగ పంపిణీ చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కొమ్మెర విశ్వేశ్వర శర్మలతో పాటు శ్రీ లలిత సేవా సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తు. సర్వం శక్తిమయం జగత్. గత 12 సంవత్సరాల నుండి శ్రీ లలితా సేవా సమితి వైశాఖ మాసం ప్రారంభంలో అంటే దాదాపు 55 రోజులుగా చలివేంద్రాన్ని నిర్వహిస్తూ ఈరోజు చలివేంద్రానికి ముగింపు చెప్తున్నాం. ఎందుకంటే రేపు మృగశిరా ప్రవేశం. మృగశిరా ప్రవేశం అంటే
ఒక రకమైనటువంటి బ్యాక్టీరియా ఉత్పన్నమవుతుంది. అది ముఖ్యంగా ఫండమెంటల్గా జలాలలోకి వస్తుంది కనుక మనం జలాన్ని చాలా జాగ్రత్తగా వినియోగం చేసుకోవాలి. అందుకని దాన్ని అనుసరించి ఈరోజు మేము ఈ చలివేంద్రానికి ముగింపుగా లలితా సేవా సమితి కూడా అన్ని రకాల ప్రసాదాలు అంటే భగవత్ ప్రసాదం మనకి ఏ రకంగా ఉంటుందో ఆ రకంగా పులిహోర, దద్దోజనం, అదేవిధంగా సిరా ప్రసాదాన్ని కూడా అందరికీ అందజేస్తున్నాం. ఈ సేవా కార్యక్రమంలో చాలామంది అమ్మవారి యొక్క భక్తులు పాల్గొని సహకరిస్తూ వస్తున్నారు. అదేవిధంగా వాళ్ళందరికీ కూడా అమ్మవారి యొక్క కృప ఎల్లప్పుడూ ఉండాలని కూడా కోరుకుంటున్నాం. 12 సంవత్సరాలుగా ఈ యొక్క సేవలను చేయడం జరుగుతుంది. చలివేంద్రం అని చెప్పారు. చలివేంద్రమే కాకుండా వారు కేవలం మంచినీరే కాకుండా 55 రోజులుగా చల్ల, అదేవిధంగా ఈరోజు పులిహోర, దద్దోజనం ఇలాంటి అంబలి కార్యక్రమాలు 55 రోజులుగా నిర్వర్తిస్తూ ఈరోజు సమాప్తం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సేవా కార్యక్రమాలే కాకుండా సామాజిక సేవలో భగవంతుని సన్నిధి, భగవంతుని యొక్క సేవని భావించి ఇక్కడ గోశాలకు గోసేవ, అదేవిధంగా కరోనా సమయంలో వారి యొక్క సేవలు నిజంగా చాలా అద్భుతంగా వారు సేవలు చేయడం జరిగింది. కరోనా సమయంలో కూడా అదేవిధంగా ప్రతి ఒక్క పండుగ విశేషాలతోటి ఆధ్యాత్మిక కార్యక్రమాలను ఎంతో వైభవంగా నిర్వర్తించడం జరుగుతుంది. ఆ యొక్క మాత కృప వల్ల నిర్విరామంగా గత 12 సంవత్సరాలుగా చేస్తున్నటువంటి సేవలకు 55 రోజులు దాదాపు వైశాఖ మాసం మొత్తం పెడతాము. చలివేంద్రము మళ్ళీ ఒకటి ఏంటంటే షెడ్ లేకుండా చెట్టు కిందనే పెడతాము. మేము చెట్టు కిందనే కూలింగ్ వాటరు, రోజు మజ్జిగ, అంబలి పంపిణీ. ఇవాళ చివరి రోజు కార్యక్రమం కాబట్టి ఇక్కడ పులిహోర, దద్దోజనం అమ్మవారి ప్రసాదంగా వితరణ చేస్తున్నాము. అందరూ కూడా మా సభ్యులందరూ చాలా చక్కగా ఈ సేవలో పాల్గొంటారు. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా మా మంచిర్యాలలో ఉన్న లలితా సేవా సమితి సభ్యులందరూ ఎంతో గొప్పగా సేవా కార్యక్రమాలు చేస్తారు. అందరిని ఆధ్యాత్మికంగా భక్తిగా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. మేమందరం ఎక్కువ కవర్లు వాడకుండా ప్లాస్టిక్ నిషేధిస్తూ చక్కగా అందరము ఎక్కడికి వెళ్ళినా కానీ ప్లాస్టిక్ అనేది లేకుండా చూస్తాము. ఈ 55 రోజులు కూడా మేము ప్లాస్టిక్ గ్లాసులలో పోయకుండా పేపర్ గ్లాసులలో వాటర్, మెల్లి, మజ్జిగ అన్నీ ఇలా పంపిణీ చేశాము. ఈ లలితా సేవా సమితి సభ్యులందరూ ఈ సంవత్సరం ఒక కార్యక్రమం చేస్తున్నాము. మేమందరం అంటే కంపల్సరీ చెట్లు నాటాలి. భూతాపం పెరుగుతుంది కాబట్టి అందరము మేము మా వంతు కృషి చేస్తాము. మీరు ఎక్కడైనా చెప్పండి, ఖాళీ ప్లేస్ ఉన్నా కానీ మేమందరం వచ్చి చెట్లు పెడతాము. మా బాధ్యత ఇది, మన మంచిర్యాలలో ఉన్న మా లేడీస్ అందరి బాధ్యత కాబట్టి మేమందరం తప్పకుండా దీనికి కృషి చేస్తాము. జై జై లలిత. కొమరంభీం జిల్లా తిర్యాని మండలంలోని గంభీరావుపేట గ్రామంలో శుక్రవారం రోజున అబ్కారీ శాఖ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో సుమారు 500 లీటర్లు ఉన్న బెల్లం పానకాన్ని, డ్రమ్ములను ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా అబ్కారీ శాఖ ఆసిఫాబాద్ సీఐ దీపక్ మాట్లాడుతూ జిల్లా అధికారి జ్యోతి కిరణ్ ఆదేశాల మేరకు తిర్యాని మండలంలోని గుడుంబ తయారు చేస్తున్నారన్న పలు అనుమానిత ప్రాంతాలలో తమ సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించడం జరిగిందని తెలిపారు. అందులో భాగంగా మండలంలోని గంభీరావుపేట గ్రామంలో సుమారు 2000 లీటర్ల బెల్లం పానకాన్ని కలిగి ఉన్న డ్రమ్ములను ధ్వంసం చేయడం జరిగిందని తెలిపారు. గుడుంబ తయారీ విక్రయదారులను హెచ్చరిస్తున్నామని, తమ దాడులలో పట్టుబడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అబ్కారీ శాఖ ఎస్ఐ రమేష్, హెడ్ కానిస్టేబుల్ లక్ష్మణ్, కానిస్టేబుల్ సురేష్, మమత, రజిత తదితరులు పాల్గొన్నారు.
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని నారాయణపూర్ జిల్లా అబూజ్మాడ్ అటవీ ప్రాంతంలో భద్రతా దళాలపై మావోయిస్టులు బాంబుతో దాడి చేశారు. ఈరక్ బట్టి పోలీస్ క్యాంపుపై మావోయిస్టులు మెరుపు దాడి చేసి బ్యారెల్ గ్రెనేడ్ లాంచర్ను సంధించారు. జవాన్లు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ దాడిలో జవాన్లు త్రుటిలో తప్పించుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. लगा मार कर कोने गिर चलेला वो ना ये कहीं ना हुए బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. మంచిర్యాల జిల్లా కేంద్రం టీవీ షోరూంలో స్టాక్ లేదన్నందుకు వీరంగం సృష్టించిన మందుబాబు. షోరూంలో నగ్నంగా తిరుగుతూ హల్చల్ చేసిన తాగుబోతు. యజమాని ఫిర్యాదుతో అదుపులోకి తీసుకున్న స్థానిక పోలీసులు. తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి అరుదైన అవార్డును అందుకున్న రామకృష్ణపూర్ ఏరియా ఆసుపత్రి. ఉత్తమ కాలుష్య నివారణ చర్యలు చేపడుతున్నందుకు వైద్యాధికారునికి అవార్డు అందజేసిన నియంత్రణ మండలి అధికారిని వాణిప్రసాద్. తాండూరు మండలం నల్లవాగు ప్రాజెక్టులో చేపలు పట్టే హక్కుల కోసం గొడవ పడుతున్న 2 కుల సంఘాలు. ప్రాజెక్టు వద్ద టెంటులు వేసుకుని నిరసన వ్యక్తం చేస్తున్న తాండూరు అచ్చలాపూర్ గ్రామాలకు చెందిన బెస్తా మరియు ముదిరాజులు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.